నమస్తే అండి. నేను మీ మౌనిక. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మితిమీరిన ఆశ. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక నక్క ఉంది. ఆ నక్కకి చాలా అత్యాశ. తనకి మాత్రమే కావాలి, అంతా తనకే కావాలి అని ఆశ. ఇది ఇలా ఉండగా తను ఆ ఆశని నెరవేర్చుకోలేకపోయేది. ఎందుకంటే తనేమో చిన్నది, తన ఆశ నెరవేరట్లేదు. కానీ తనకన్నా పెద్ద జంతువులైన సింహమో పులో వేటాడి తినగా మిగిల్చిన ఆహారాన్ని ఇది తీసుకునేది. అలా తీసుకోవడం తినికి తృప్తినివ్వలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడు ఒక లేడిని వేటాడి తన భుజం మీద వేసుకుని వెళ్తూ ఉన్నాడు. అదే దారిలో వేటగాడికి ఒక పెద్ద అడవి పంది కనిపించింది. వేటగాడు అనుకున్నాడు ఆ అడవి పందిని బాణంతో చంపి దాన్ని కూడా తీసుకువెళ్దాం అనుకున్నాడు. అప్పుడు అడవి పంది మీదకి బాణం వదిలాడు. కానీ అది గురి తప్పడం వల్ల పందికి గాయం అయ్యింది, కానీ వెంటనే చావలేదు. అది చనిపోయేలోపు వేటగాడిని చంపేసింది. వెంటనే ఆ పంది కూడా చనిపోయింది. కానీ ఆ పంది చనిపోతున్నప్పుడు గిలగిలా 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 కొట్టేసుకుంటది కదా, అలా కొట్టుకుంటున్నప్పుడు అటుగా వెళ్తున్న పాము దాని కింద పడి అది కూడా చనిపోయింది. ఇది ఇలా జరిగినప్పుడు అటువైపు దారిలోనే ఆ నక్క ఏదైతే ఉందో అత్యాశ గల నక్క వస్తుంది. అది చూసింది. దాని కళ్ళెదురుగా ఒక వేటగాడు, అడవి పంది, పాము ఇవన్నీ చనిపోయి ఉన్నాయి కదా, ఆ వాటిని చూసింది లేడీ. ఈ నాలుగిటిని చూసి తృప్తి చెందకుండా, ఓ 4 రకాల మాంసాలు ఉన్నాయి కదా, ఇవి తింటే సరిపోతాయి కదా అనుకోలేదు. అత్యాశ కలది కదా, ఈ 4 తర్వాత తిందామే, ఇవన్నీ అక్కడే ఉంటాయిగా తర్వాత తిందాం. కానీ వేటగాడి బాణం ఏదైతే ఉందో దానికి ఒక నరం ఉంటుంది. ఆ నరాన్ని ఒక జంతువు నరంతో తయారు చేస్తారు. దానిని తినేద్దాం, ఈ రోజుకి దాన్ని తిని మన పొట్టలో నింపుకుందాం, రేపు మిగతా మాంసాలని తిందాం అనుకుంది. అది అత్యాశకు పోయి ఆ నరాన్ని లాగింది. ఏమవుతుంది, బాణం 2 ముక్కలుగా విడిపోయింది. విడిపోవడంతోనే అలా విరిగిన ముక్క తన గుండెల్లో గుచ్చుకుపోయింది నక్కకి. అంతే, ఆ నక్క అక్కడే చనిపోయింది. అత్యాశకి పోవడం వల్ల తనకి దొరికిన ఆహారాన్ని తినకపోగా తన ప్రాణాలనే వదిలేసింది. సో మనకి ఎంతవరకు లభించిందో దానితో తృప్తి చెందాలి, అంతేగాని అత్యాశకి పోకూడదు. నమస్తే.